ఇదంతా నా వల్లే జరిగింది. కళ్ళు మూసినా తెరిచిన చంద్రికనే కనిపిస్తుంది. Download and subscribe to ETV Win. అల్లుడి గారికి రోజు పొద్దున్నే నిన్ను పికప్ చేసుకోవడం, సాయంత్రం డ్రాప్ చేయడం కష్టంగా ఉంటుంది. ఆఫీసులో ఇద్దరు వర్క్ బిజీలో ఉంటారు. ఇక మీకు పర్సనల్ టైం ఎక్కడుంటుంది? అవును మధు, మీ నాన్నగారిని చూసుకోవడానికి నేను అత్తయ్య ఉన్నాం కదా. నాకు తెలుసమ్మా, ఈ సమయంలో నీకు మీ నాన్నగారితో ఉండాలనుంటుంది. కాని పెళ్ళైన ఆడపిల్లగా అత్తారింటిని, భర్తను కూడా పట్టించుకోవాలి కదమ్మా. కొత్తగా పెళ్ళయిన దానివి పుట్టింట్లో ఇన్ని రోజులుంటే బాగోదమ్మా. మీ నాన్న త్వరగా కోలుకుంటాడు, నువ్వేం బెంగపడకు, మేం చూసుకుంటాం. అయితే నేను ఇక్కడ ఉండడం మీ అందరికి ఏమైనా ప్రాబ్లమా? అలా మాట్లాడతావేంటే? లేకపోతే ఏంటి? ఊరికే నాకు చిరాకు తెప్పించకండి. సర్లే అమ్మా, ఈ సంగతి పక్కన పెట్టుగాని రేపు ఆదివారం కదా, అల్లుడి గారిని మధ్యాహ్నం భోజనానికి పిలువు. మీరిద్దరూ సంతోషంగా గడపొచ్చు. వీళ్ళ ప్లాన్స్ ఏంటే నీలో నువ్వే గొణుకుంటున్నావు? ఏం లేదులే. ఏవైనా చెప్పదలుచుకుంటే మాట్లాడవే, ఈ గొణుగుడేంటి? ఏం లేదు, బావ ఇక్కడికి వస్తే వీళ్ళేదో సంతోషంగా గడుపుతారని అంటున్నారు. కొత్తగా పెళ్ళైన జంట సంతోషంగా గడపడం అంటే ఇలా ఇంటికి వచ్చి కూర్చోవడమా? బావ ఇంటికి వస్తే మీరేం చేస్తారు? 4-5 రకాల వంటలు వండుతారు, కడుపు నిండా తినమని టార్చర్ పెడతారు. అంతటితో ఆకుండా మర్యాదల పేరుతో వాళ్ళు చుట్టూ తిరుగుతూ ఉంటారు. ఇంకా వాళ్ళకి ఎక్కడ స్పేస్ ఉంటుంది? వాళ్ళెలా సరదాగా ఉంటారు? అసలు సరదా అంటే ఏంటో తెలుసా? కాల్లో అలా లాంగ్ డ్రైవ్కి వెళ్ళాలి, ఈవినింగ్ సినిమాకి వెళ్ళాలి, నైట్ క్యాండిల్ లైట్ డిన్నర్ చేసి అలా నెక్లెస్ రోడ్లో ఐస్ క్రీమ్ తింటూ తిరగాలి. అది కదా సరదాగా గడపడం అంటే. ఏంటి నానమ్మా అలా చూస్తున్నావు? ఏమిటే ఇది? నువ్వు కాలేజీకి వెళ్ళి నేర్చుకునేది ఇదేనా? ఏంటే ఇది? ఏ సినిమాలు చూడట్లేదా ఏంటి? సినిమాలు చూస్తున్నావు గానీ ఏది నేర్చుకోవాలో ఏది నేర్చుకోకూడదో తెలుసుకో అమ్మా. అమ్మా మధు, రేపు మధ్యాహ్నం ఇక్కడ భోంచేసుకొని ఆ తర్వాత సరదాగా బయటికి వెళ్తుర్లే అమ్మా. డిన్నర్ కావాలంటే బయట ఎక్కడైనా చేసి రావచ్చు. నువ్వు అల్లుడి గారికి ఫోన్ చేసి రమ్మని చెప్పమ్మా. సరే నాన్న. చెప్పండి మేడం. మేడమా? మీరు మేడమే కదా? ఈ కొత్త పిలిపేంటి సార్? సరదాగా అన్నానులే, చెప్పు. నువ్వు ఫోన్ చేస్తావు అనుకున్నా. నేను ఫోన్ చేస్తా అనుకున్నారా? ఎందుకు చేస్తా అనుకున్నారు? కార్ దిగేటప్పుడు ఏదో చెప్పాలనుకుని చెప్పలేకపోయినట్టున్నావు, అది చెప్పడానికి ఫోన్ చేసావు అనుకున్నాను. నేనేం చెప్పాలనుకున్నాను? చెప్పాలనుకున్నది నీకే తెలియాలి. ఫోన్ చేస్తానని ఎక్స్పెక్ట్ చేయగలిగిన వాళ్ళు ఏం చెప్పాలనుకున్నానో కూడా ఎక్స్పెక్ట్ చేస్తుంటారుగా. నాకంత జ్ఞానం లేదులే కానీ నువ్వే చెప్పు. చెప్పను. అదేంటి? భార్య మనసులో ఏముందో తెలుసుకోకపోతే ఇంకెందుకు చెప్పండి. ఇది మరీ బాగుంది. భార్య మనసులో ఏముందో తెలుసుకోవడమే భర్త పనా ఏంటి? అస్సలు చెప్పను, మీరే తెలుసుకోండి. చెప్పడానికి కాకపోతే ఇంకెందుకు ఫోన్ చేసినట్టు? నేను ఇంకో విషయం చెప్పడానికి కాల్ చేశాను. ఇంకో విషయమా? పోనీ అదైనా చెప్తావా? అది చెప్పడానికి ప్రాబ్లం లేదు. మీ మామగారు అల్లుడి గారిని రేపు భోజనానికి రమ్మంటున్నారు. ఓహో, అయితే మామగారికి చెప్పండి అల్లుడు గారు రాలేరు అని. అదేంటి, మీ మామగారు అంత ప్రేమగా పిలిస్తేను? మర్యాదలతో మిమ్మల్ని ఏమి ఇబ్బంది పెట్టర్లేండి, సింపుల్ లంచే. నేను రానంటున్నది మర్యాదలకి భయపడి కాదు. మీరే మామగారిని తీసుకుని రేపిక్కడికి వచ్చేయండి. అదేంటి, మీ మామగారు మిమ్మల్ని రమ్మంటుంటే మీరు ఆయన్ని తీసుకొని రమ్మంటున్నారు? లొడలొడ వాగి వాగి అప్పుడప్పుడు మీ బుర్ర పని చేయదనుకుంటా. అదేంటి అంత మాట అనేశారు? ముందు నువ్వు మీ నాన్నగారితో సహా అందరూ కలిపి ఇక్కడికి రావాలని నేను చెప్పానని అంకుల్కి చెప్పు. వీడేంటి ఆ కుటుంబం మొత్తాన్ని ఇక్కడికి రమ్మంటున్నాడు? వీడేదో కొంప ముచ్చేలా ఉన్నాడు. నేను వెంటనే దేవకికి చెప్పాలి. ఏంటి, అంకుల్ ఉన్నారా పక్కన? లేరు.
అయితే ముందు ఈ విషయం మీ నాన్నగారికి చెప్పు. చెప్తే మీ మామగారు మాట వింటారా ఏంటి? ఇంట్లో నుంచి అస్సలు కదలరు. అందుకే నీకప్పుడప్పుడు బుర్ర పనిచేయదు అని చెప్పేది. అంకుల్ ఒక రకమైన కాంప్లెక్స్తో బయట ఎవ్వరినీ కలవకుండా ఇంట్లోనే ఉండిపోతే ఆయన ఆరోగ్యం ఎలా కుదుటపడుతుంది? ఆయన మీద జాలితో అందరూ అదోలా చూస్తూ ఉంటారని లోపల కుమిలిపోతూ ఉంటారు. ఆయన్ని అందరూ మునుపటిలానే చూస్తున్నారు, ప్రేమిస్తున్నారు అని ఆయనకి అర్థమవ్వాలి. అందుకే ఇక్కడికి తీసుకురమ్మంటున్నాను. అందరితో పాటు సరదాగా ఉంటే అనవసరమైన ఆలోచనలు రాకుండా సంతోషంగా ఉంటారు. థ్యాంక్స్. ఇంకానా? ఏంటి? నేనేదో ఘనకార్యం చేసినట్టు థ్యాంక్స్ చెప్తున్నావు. ఇంకేమైనా చెప్పాలా? ఇంకా చాలా చెప్పాలి. చెప్పు మరి. చెప్పును. ఇదేం శాడిజం? ఇది శాడిజం కాదు, వైఫిజం. వైఫిజమా? అవును, వైఫ్స్ ఇలానే ఉంటారు. హస్బెండ్స్ అర్థం చేసుకోవాలి. వైఫ్ని అర్థం చేసుకోవాలి అంటే పని పాట మానేసి పిచ్చోడైపోయి రోడ్డు మీద తిరగాలి. అది నా వల్ల కాదు. నీకు చెప్పాలనుంటే చెప్పు. అసలు గెస్ కూడా చేయరా? అనవసరంగా టైం వేస్ట్ చేయకు. అవునా? బాయ్, గుడ్ నైట్. ఓకే, గుడ్ నైట్. ఊరి దొంగ నా మొగుడా, ఊరికి గుడ్ నైట్ అంటే నిజంగానే పెట్టేశారు. రేపు చెప్తా ఆయన సంగతి. దేవకి మన కొంప మునిగిపోయేలా ఉంది దేవకి. ఆ మనిషి మొత్తం మారిపోయాడు. అసలు మనం ఎప్పుడైనా వాణ్ణి భోంచేశావా అని అడిగితే వాడు భోంచేశాడో లేదో చెప్తాడే తప్ప మీరు భోంచేశారా అని అడిగిన పాపానికి పోయాడా ఎప్పుడైనా? వాడు మిషన్ లాంటోడు. అడిగిన దానికి మాత్రమే సమాధానం చెప్పి వెళ్ళిపోతాడు. అలాంటోడు ఆ ఫ్యామిలీ మొత్తాన్ని రేపిక్కడికి భోజనానికి రమ్మంటున్నాడు. ఏమంటున్నావమ్మా? అవును దేవకి, రేపు ఆదివారం కాబట్టి ఆ మధుతో కలిసి ఏ సినిమాకో షికార్కో వెళతాడు. దాన్ని ఎలా ఆపాలా అన్న దాని గురించి ఆలోచిస్తున్నా. ఇప్పుడు వాళ్ళందర్నీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టి మన కడుపు కాల్చడానికి రెడీ అయిపోయాడు వాడు. ఎలాగైనా వాళ్ళు రాకుండా ఆపాలి దేవకి. రానన్నా, నీ గురించి అనుకుంటున్నాను, ఇంతలో నువ్వే వచ్చావు. ఏంటమ్మా? రేపొకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళి రావాలి నాన్నా. ఏమైందమ్మా? ఏమో, ఈ మధ్య కాస్త నీరసంగా ఉంటుంది. తల తిరుగుతున్నట్టు అనిపిస్తోంది. అదేంటమ్మా? నువ్వు రెగ్యులర్గా చేయించుకునే చెకప్స్ అన్నీ లాస్ట్ మంత్లోనే చేయించుకున్నావు కదా. అంతా బానే ఉంది అన్నారు కదా. ఏమో తెలియదు నాన్న, ఇప్పుడెందుకో సడన్గా ఇలా అవుతుంది. రేపొకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళొద్దాం. సరే అమ్మా. ఎన్నింటికి వెళ్ళాలి? 10ంటికి వెళ్దాం నాన్న. ఒక్క నిమిషం అమ్మా. మధు, రేపు ఉదయం 9 కల్లా వచ్చేసేయండి మీరు. అదేంటి 9 కని టైం మెన్షన్ చేస్తున్నారు? ఏం లేదు, అమ్మని హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి. అయ్యో, అత్తయ్య గారికి ఏమైంది? కంగారు పడేంత ఏం లేదు. అమ్మకి కొంచెం అనీజీగా ఉందంట. మీరు ఎర్లీగా వచ్చారంటే వాళ్ళని ఇక్కడ ఉంచేసి నువ్వు నేను అమ్మని తీసుకుని హాస్పిటల్కి వెళ్ళొద్దాం. నాన్న, తనకెందుకు ఇబ్బంది? సరే, షార్ప్ 9 o'clock కల్లా వచ్చేసేయండి మీరు. బాయ్. ఓకే అండి, బాయ్. తన్నెందుకు పిలుస్తున్నావు నాన్న? తనేమొద్దు, మనం వెళ్ళేసొద్దాం. మనం వెళ్దాం అమ్మా. మనతో పాటు తను వస్తుంది. ఎలాగూ వాళ్ళందరూ రేపు భోజనానికి ఇక్కడికి వస్తున్నారు కదా. అవునా? మరి ఈ విషయం నాకు ముందే చెప్పాలి కదా నాన్న. నాకేమో అనీజీగా ఉంది. ఇప్పుడు వాళ్ళు వస్తే అన్నీ నేనే పట్టించుకోవాలి, అటు ఇటు పరిగెత్తాలి, అన్నీ చేయాలి కదా నాన్న. నువ్వేం చేయక్కర్లేదమ్మా. సరదాగా వాళ్ళ దగ్గర కూర్చుని పలకరిస్తే చాలు. నువ్వు పేషెంట్ లాగా ఫీల్ అవుతూ కూర్చున్నావంటే ఇంకా డీలా పడిపోతావు. మనం జస్ట్ వెళ్ళి డాక్టర్ని కలిసి రావడమే కదా. వెళ్ళి త్వరగా వచ్చేద్దాం. చూసావా దేవకి, నువ్వు డాక్టర్ అంటుంటే కూడా వాడు ఆగట్లేదు. పైగా అక్కడికి దాన్ని తోడు తీసుకెళ్దామంటున్నాడు.
అమ్మా క్యాబ్ బుక్ చేసేసా. 9:00కల్లా వచ్చేయమన్నారు మీ అల్లుడు గారు. త్వరగా రెడీ అవ్వండి, 10 నిమిషాల్లో క్యాబ్ వచ్చేస్తుంది. ఇదిగో రెడీ అయిపోయానే. మీ నాన్న బట్టలు తొడుక్కుంటే బయలుదేరడమే. సరే కానీ ఏమండి, టైం అవుతుంది. క్యాబ్ కూడా వచ్చేస్తుంది. త్వరగా రెడీ అవ్వండి. నేను రావట్లేదు రమణి. నువ్వు అమ్మ పిల్లలు వెళ్ళరండి. ఏమైందండి? నాకు కొంచెం అనీజీగా ఉంది. నేను రాలేను. మీరు వెళ్ళేసి రండి. ఏమైంది మీకు? అమ్మా రెడీయా? క్యాబ్ దగ్గరలో ఉంది. నువ్వు ఒకసారి ఇట్రా. ఏంటమ్మా? ఇదిగో మీ నాన్న మళ్ళీ మొదలెట్టారు. ఏమైంది నాన్న? లేదమ్మా, నేను రావటం లేదు. మీరు వెళ్ళరండి. ఏంటి నాన్న? రాత్రి నేను మీ అల్లుడి గారితో ఫోన్లో మాట్లాడాక మీతో విషయం చెప్పాను. అప్పుడు రాను అన్నారు. బ్రతంలాడుకుంటే చివరికి సరేనని ఇప్పుడు బయలుదేరేటప్పుడు ఇలా చేస్తున్నారు. మీ అల్లుడు గారు ఏమనుకుంటారు చెప్పండి? నువ్వే ఏదో సర్ది చెప్పమ్మా ప్లీజ్. ఆయన రమ్మంది మీ గురించి. మీరే రానంటే ఎలాగా? అదిగో క్యాబ్ కూడా వచ్చేసినట్టుంది. క్యాబ్ కూడా వచ్చేసింది నాన్న. త్వరగా రెడీ అవ్వండి. మధు ఎక్కడా? మధు, మీ ఆయన వచ్చారే. హాయ్ బావా. అక్కడికే బయలుదేరావు నాయనా? మిమ్మల్ని తీసుకువెళ్ళడానికే నేను ఇక్కడికి వచ్చానమ్మమ్మా. అరే మీరు వస్తున్నట్టు చెప్పనే లేదు. పొద్దునే మీకెందుకండి శ్రమ? ఆల్రెడీ క్యాబ్ కూడా బుక్ చేసేసాను. 5 minutes లో వచ్చేస్తుంది. పర్లేదులే, క్యాబ్ క్యాన్సిల్ చేయి. ఇప్పుడు క్యాన్సిల్ చేస్తే నెక్స్ట్ ట్రిప్ కి 50 రూపీస్ ఎక్స్ట్రా పడుతుంది. మన కార్లో వస్తే 200 మిగులుతుంది. అయినా కూడా 50 రూపీస్ పోతుంది కదా. ముందు క్యాన్సిల్ చేసి బయలుదేరండి, టైం అవుతుంది. మీ మామగారిని రెడీ అవ్వమని చెప్పండి. ఏంటి, అంకుల్ ఇంకా రెడీ అవ్వలేదా? మ్మ్హ్మ్. ఆంటీ, ఆ షర్ట్ ఇటు ఇవ్వండి. అయ్యా అల్లుడు గారు, పర్లేదు. పర్లేదు అంకుల్, రండి. పర్వాలేదు. ఏం పర్లేదు. పదండి వెళ్దాం. అల్లుడు గారు, ఏం అనుకోకండి. నేను రావటం లేదు. వాళ్ళని తీసుకెళ్ళండి. నేను వచ్చిందే దగ్గరుండి మిమ్మల్ని తీసుకువెళ్దామని. పదండి పదండి. అల్లుడు గారు, అది మీరు ఇంకేం మాట్లాడకండి, రండి చెప్తాను. రండి, దిగండి. పదండి. వేసుకోండి. పర్లేదు నాన్న.
కార్ డోర్ ఓపెన్ చేయి. అలాగే. మధు, బ్యాక్ డోర్ కాదు, ఫ్రంట్ డోర్ ఓపెన్ చేయి. ముందు అమ్మాయి కూర్చుంటుంది కదా అల్లుడు గారు. తను రోజు కూర్చుంటుంది, ఈ రోజు మీరు కూర్చోండి. రండి, జాగ్రత్త. అల్లుడు గారు, ఏం పర్లేదు, కూర్చోండి. బమ్మ, జాగ్రత్త. ఎక్కండి. కూర్చో. ఎక్కు. ఆంటీ, అసలు మీకు మనస్సాక్షి అనేది ఉండదా సార్? తండ్రి కొడుకు ఇద్దరు కలిసి ఇలా వేపుకు తింటున్నారు ఏంటి నన్ను? మీరు గత జన్మలో ఏ అడవిలోనూ ఆదిమానవులాగా ఉండుంటారు. ఈ వేపుకు తినడం ఎక్కువైపోయింది. ఆదివారం కూడా వదిలిపెట్టరా మమ్మల్ని? మీరెంత జీతం ఇస్తుంటే మాత్రం నెల రోజులు మొత్తం మీకే సేవ చేస్తుండాలా? రే 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 రే, కాస్తైనా మనస్సాక్షి ఉండాలండి. సండే కూడా సాగు కొడతారేంటండి? నువ్వేంట్రా కొంచెం కూడా గ్యాప్ ఇవ్వకుండా ఇలా మాటలతో దాడి చేస్తున్నావు? ఇంకేం చేస్తాం? చేతులతో దాడి చేసే కెపాసిటీ మాకు లేదు కదా. అంటే ఏంట్రా, కొట్టేద్దామనే? మీరు కొడుతున్నారుగా. సండే కూడా ఏంటి సార్ మాకు టార్చరు? మాకు పర్సనల్ లైఫ్ ఉండదా? పనులు ఉండవా? రే రే, కొంచెం ఆగరా. నిన్ను దేని గురించి పిలిచాననుకుంటున్నావు? ఏదో ఒక పని చెప్పడానికే పిలుచుంటారుగా, అంతకంటే ఏముంటుంది? రేయ్, అన్నీ నువ్వే అనుకుంటే ఎలారా? ఫ్యామిలీ గెట్ టుగెదర్ రా ఇవాళ. ఫ్యామిలీ గెట్ టుగెదర్ అంటే నువ్వు గుర్తొచ్చావు, లంచ్కి పిలిచాను. అసలు విషయం ఏంటో అడగకుండా మాటలతో దాడి చేస్తున్నావేంట్రా? ఓహో, లంచ్కి పిలిచారా సార్? ఇంతకీ ఏ ఫ్యామిలీతో సార్ గెట్ టుగెదర్? నా ఫ్యామిలీ, నా ఫ్రెండ్ ఫ్యామిలీ. అవునా, సూపర్ సార్. ఇంకో విషయం రా, మరో వారంలో ముహూర్తం కూడా పెట్టించేస్తాం. వాళ్ళ తొలిరేయికి ఏర్పాట్లు కూడా జరిగిపోతున్నాయి. వెరీ గుడ్ సార్. అయితే ఇంకో సంవత్సరం లోపే మీరు తాతయ్య అయిపోతారు. అవునరా, పిల్లల కేరింతలు, నవ్వులు, ఏడుపులు ఇవన్నీ విని ఎన్నాళ్ళైందోరా. మళ్ళీ వినాలనుందిరా. ఇంతకీ ఎంతమంది మనవలు కావాలి సార్ మీకు? ట్విన్స్ పుట్టేస్తే బాగుంటుందిరా. కొంతమందికి ముగ్గురు నలుగురు కూడా పుడతారు కదా, అలా నలుగురు పుట్టినా పర్లేదురా. నా కోడలికి శ్రమ తగ్గుతుంది, నాకు ఎట్ ఏ టైం నలుగురు మనవాళ్ళు మనవరాళ్ళు వచ్చేస్తారు. నలుగురంటే మెయింటైన్ చేయడం కష్టం కదా సార్? నువ్వు ఉన్నావు కదరా. అవును, నేను ఉన్నాను కదా. మరి రోజా నలుగురికి మూతులు ముక్కులు తుడుచుకుంటూ డైపర్లు మార్చుకుంటూ నానా సేవలు చేయాలి కదా సార్? నువ్వు ఉన్నావు కదరా. నేను ఉన్నాను కదా. అన్నట్టు కాస్త పెద్దయ్యాక వాళ్ళని రెడీ చేసి స్కూల్కి తీసుకెళ్ళాలి కదా సార్? అవును, ఒక పూట నేను తీసుకెళ్తే ఇంకో పూట నువ్వు తీసుకెళ్తావు. వాళ్ళని పెంచి పెద్ద చేసి పెళ్లిళ్ళు చేయాలి కదా సార్? ట్విన్స్ అంటే దొరకడం కష్టం కదా సార్? నువ్వు ఉన్నావు కదరా, పట్టేస్తావులే. ఆ నలుగురికి పిల్లలు పుడితే మీకు ఇంకో డజన్ మంది మునిమన వాళ్ళు పుడతారు కదా సార్? వాళ్ళని చూసుకోవడం కష్టం కదా సార్? నువ్వు ఉన్నావు కదరా. ఓహో, అంటే వాళ్ళకి మూతులు ముక్కులు తుడిచి స్కూల్కి తీసుకెళ్లి చదివించి పెంచి పెద్ద చేసి పెళ్లి చేయాలి అంటే మళ్ళీ చాలా మంది ట్విన్స్ కావాలి కదా సార్? అప్పుడు కూడా నువ్వు ఉంటావు కదరా. ఓహో, మీ మనవళ్ళకి పెళ్లి చేయడమే కాకుండా వాళ్ళకి పుట్టే సంతానాన్ని చూసుకోవడానికి కూడా నువ్వు ఉంటావు కదరా. ఆహా, తాడుందా సార్? తాడు దేనికిరా? ఒక తాడి ఉంది సార్, చెప్తాను. ఊరుకోరా, ఇంకా ముహూర్తమే పెట్టలేదు. పెట్టిన సంవత్సరానికి పిల్లలు పుట్టేది. ఇప్పుడే ఊయలు కట్టి నువ్వు ఊగుతావా ఏంటి? నేనే ఊగుతాను సార్, కాకపోతే ఫ్యాన్కి తగిలించుకుని ఊగుతాను. అంత మాట అన్నావేంట్రా? లేకపోతే ఏంటి సార్, మీరేమో మీ మనవళ్ళు మనవరాళ్ళ గురించి, వాళ్ళ పెంపకం గురించి, వాళ్ళ పెళ్లిళ్ళు వాళ్ళ పిల్లల పెళ్లిళ్ళ గురించి కూడా ఆలోచిస్తుంటారు, కలలు కంటుంటారు. నాకు పళ్ళూడిపోయి
మోకాళ్ళు అరిగిపోయే వరకు నేను వాళ్ళకి సేవలు చేస్తూనే ఉండాలా? నా పెళ్లి గురించి మాత్రం మీరు పట్టించుకోరా? ఎందుకురా తొందరపడతావు? తొందరపడుతున్నానా నేను? ఏదో రోజు షేవింగ్ చేసుకుంటూ ఇలా మెయింటైన్ చేస్తున్నా. షేవింగ్ చేయకపోతే మొత్తం వెండి తీగలు బయటకు పొడుచుకొచ్చేస్తాయి. సర్లేరా, కళ్యాణం వచ్చినా కక్కొచ్చినా ఆగదంటారు. మీ చిన్న బాస్ కూడా పెళ్ళొద్దని ఒంటి కాలు మీద నిలబడ్డాడు. ఆ టైం వచ్చినప్పుడు ఆగిపోయే పరిస్థితి వచ్చినా ఆగిందా? మధుతో పెళ్ళైపోలా? అదేవిధంగా నీకు టైం వచ్చినప్పుడు ఆటోమేటిక్ గా జరుగుతుంది లేరా. నా టైం మొత్తం మీకే అంకితం అయిపోతుంది కదా సార్. ఇంకా నాకెక్కడ టైం వస్తుంది? ఇంతకీ మీ పుత్రరత్నమేడి? ఇంకా కిందకి దిగలేదా సార్? వాడింకా ఇంట్లో ఎక్కడున్నాడ్రా? పొద్దున్నే లేచి వాళ్ళ మామగారిని ఫ్యామిలీతో సహా పికప్ చేసుకోవడానికి వెళ్ళాడు. నీకొక సర్ప్రైజ్ ఉంది. సర్ప్రైజా? ఏంటిది? ఇదిగో నీకోసమే. తీసుకో.